గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇళ్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి సిందేపల్లి ప్రాంతంలో 9,000 పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించడం లేదని వాపోయారు. ఈరోజు తిరుపతి రూరల్ మండలం తిరుపతి టౌన్లో గత జగనన్న ప్రభుత్వం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది. అది సిందేపల్లిలో కొన్ని ఇచ్చారు, రామాపురం దగ్గర కొన్ని ఇచ్చారు, ఇక్కడ ఐదేపల్లి దగ్గర కొన్ని ఇచ్చారు. కానీ సిందేపల్లిలో ఇచ్చినటువంటి పట్టాలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు కోర్టు పోయినారని చెప్పేసి కోర్టు నెపంతో అక్కడ రైతులకు ఉన్నటువంటి బాధ్యులకు ఎవరికి ఇంటి స్థలాలు ఇవ్వాల, అందరికీ పట్టాలు మాత్రం మంజూరు చేయడం జరిగింది. కేవలం గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే దాదాపుగా 9,000 మంది పైబడి పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 9,000 మంది పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చెప్పారు, మేము అధికారం వస్తే అర్బన్ ప్రాంతాలకు 2 సెంట్లు ఇస్తాము, రూరల్ ప్రాంతాలకు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఈవేళ మేము స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. కాకపోతే ఈ ఎవరికైతే జగనన్న ఇచ్చినటువంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు లేవు. ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేస్తే ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మీకు ఇంటి పట్టాలు వచ్చినాయి కాబట్టి మీకు అప్లికేషన్ అర్హులు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవేళ ఈ ఆర్డీఓ గారిని అడుగుతూ ఉన్నాం మేము. దాదాపు 1.5 సంవత్సరం పైన ప్రభుత్వం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు జగనన్న ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరికి ఇంటి స్థలాలు ఇచ్చినారు, ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరనే దానికి మీ దగ్గర లిస్ట్ లేదు. ఈవేళ పట్టాలు అయితే విపరీతమైనటువంటి ప్రజల దగ్గర పట్టాలు పెట్టుకో ఉన్నారు. దాదాపు మాకున్నటువంటి లెక్కల ప్రకారంగా 20,000 మంది పైబడి ఈవేళ ఎవరైతే జగనన్నకు సంబంధించిన ఇంటి పట్టాలు ఇచ్చారో వాళ్ళకందరూ కూడా స్థలాలు చూపించలేదనేసి అర్బన్ ప్రాంతం రూరల్ ప్రాంతం 2 ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. దీనికి నిన్న మా నగర పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి రాయడం జరిగింది. తక్షణమే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ జగనన్న ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వండి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వండి. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నియమించిన ప్రకారంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తూ ఉంది. 5 లక్షల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించాలి. లేని పక్షంలో ఇదే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వాళ్ళందరినీ కూడా సమీకరించి రోజువారీ ఆందోళన కార్యక్రమానికి నిరాహారదీక్ష కూడా కూర్చోవడానికి కూడా రిలే నిరాహారదీక్ష చేస్తామని చెప్పేసి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆర్డీఓ గారు వీఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని కింద స్థాయిలో పంపించి వాళ్ళకందరూ కూడా పట్టాలను రద్దు చేపించి పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.